హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ట్యూటోరియల్. ఈరోజు బీఎస్సీ ఫిజిక్స్ కి సంబంధించి సెమ్ 4 పేపర్ 5 కి సంబంధించి మోడర్న్ ఫిజిక్స్ లో టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ గురించి చూద్దాం. టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్, టెర్న్-గెర్లాక్ ప్రయోగము. In 1921, Otto Stern and W. Gerlach of Germany performed an experiment in which atomic beams were deflected in non-homogeneous magnetic field. The experiment provides a direct proof of existence of two spin states plus or minus half of the electron and the postulate of phase quantization. 1921 లో స్టెర్న్ అండ్ గెర్లాక్ అనే ఇద్దరు సైంటిస్టులు జర్మనీకి సంబంధించిన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అనేది పెర్ఫార్మ్ చేయడం జరిగింది. దానిలో వాళ్ళు నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆటమిక్ బీమ్స్ అనేవి డిఫ్లెక్ట్ అవటం గమనించారు. ఈ డిఫ్లెక్షన్ మనకి వెక్టార్ ఆటమ్ మోడల్ కి సంబంధించినటువంటి స్పేషియల్ క్వాంటైజేషన్ అలాగే ఎలక్ట్రాన్ స్పిన్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ గా నిలబడుతుంది. Principle: the experiment is based on the behavior of magnetic dipole atomic magnet in a non-uniform magnetic field. ఈ ఎక్స్పెరిమెంట్ మ్యాగ్నెటిక్ డైపోల్ అయినటువంటి అటామిక్ మ్యాగ్నెట్ ఇది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చెప్తుంది. ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైపోల్ ఎక్స్పీరియన్సెస్ ఏ టార్క్ దట్ టెండ్స్ టు అలైన్ ద డైపోల్ ప్యారలల్ టు ద ఫీల్డ్. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సంబంధించి గమనించినట్లయితే ఈ డైపోల్ అనే దాని మీద టార్క్ అనేది పనిచేస్తుంది. ఆ టార్క్ ఏం చేస్తుంది, ఈ డైపోల్ ని ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారలల్ గా ఉంచేట్టుగా ఏర్పాటు చేస్తుంది. ఇఫ్ ద డైపోల్ మూవ్స్ ఇన్ సచ్ ఎ ఫీల్డ్ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు ద ఫీల్డ్, ఇట్ విల్ ట్రేస్ ఏ స్ట్రైట్ లైన్ పాత్ వితౌట్ ఎనీ డీవియేషన్. అటువంటి ఫీల్డ్ లో ఈ డైపోల్ మూవ్ అయినప్పుడు డీవియేషన్ లేకుండా స్ట్రైట్ లైన్ పాత్ లో మూవ్ అవటం అనేది గమనించారు. ఇన్ అన్ ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద డైపోల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అడిషన్ ఏ ట్రాన్స్లేటరీ ఫోర్స్. అదే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక డైపోల్ పోతే అది టార్క్ తో పాటుగా ట్రాన్స్లేటరీ ఫోర్స్ అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇఫ్ ద అటామిక్ మ్యాగ్నెట్ ఫ్లైస్ అక్రాస్ సచ్ an inhomogeneous magnetic field normal to the field direction, it will be divided away from its rectilinear path. అటువంటి ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పోతే అది రెక్టిలినియర్ పాత్ నుంచి డివైడ్ అవుతుందంట. ఎలా అనేది చూద్దాం. ఇదిగో చూడండి, స్క్రీన్ మీద ఈ రకమైనటువంటి డీవియేషన్ అనేది ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ గనక పిన్స్ గనక ఉంటే ఒకటి అప్ అండ్ రెండోది డౌన్ నుండి చేరుతుంది. అప్ ఉంటే ఎలక్ట్రాన్ ఈ రకమైనటువంటి స్పిన్ ని చూపిస్తుంది. అలాగే ఎలక్ట్రాన్ కి కనుక డౌన్ స్పిన్ కనుక ఉంటే ఈ రకమైనటువంటి మోషన్ ని ఎలక్ట్రాన్ పెర్ఫార్మ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ మనకి సిల్వర్ ఆటమ్ లో ఆల్ పాసిబుల్ స్పిన్స్ ఉంటే దానిలో కొన్ని పైకి కొన్ని కిందకి ట్రావెల్ చేస్తూ మనకి ఈ డీవియేషన్ ని చూపిస్తున్నాయి. ఇదిగో చూడండి, ఎక్స్పెరిమెంట్ లో మనకి అప్ స్పిన్ డౌన్ స్పిన్ రెండు కనుక ఉంటే అప్ స్పిన్ ఏమో ఒక డైరెక్షన్ లో, డౌన్ స్పిన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇంకొక డైరెక్షన్ లో అది మూవ్ అవడం అనేది గమనిస్తాం. టోటల్ స్పిన్ యొక్క డైరెక్షన్ ని మనం కన్సిడరేషన్ లో తీసుకుంటే ఈ రకంగా జరుగుతుంది. అక్కడ ఇన్హోమోజీనియస్ ఫీల్డ్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ రకమైనటువంటి షేప్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పోల్స్ ని తీసుకుంటున్నాం.
దాంట్లో నైఫ్ ఎడ్జ్ వైపు ఎక్కువ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో కాబట్టి అప్ స్పిన్స్ అన్ని కూడా అక్కడికి డీవియేట్ అవుతాయి. అదే డౌన్ స్పిన్స్ వచ్చేప్పటికి ఏమైతే అంటే వీక్ ఫీల్డ్ వైపుకి డీవియేట్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా అప్ స్పిన్ కి డౌన్ స్పిన్ కి మధ్య ఈ ఆటమ్స్ మనకి డీవియేట్ అవుతూ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద మనకి ఇంప్రెషన్స్ ని క్రియేట్ చేస్తాయి. చూడండి ఎక్స్ప్రెషన్. లెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అలాంగ్ ది x డైరెక్షన్ సో దట్ ద ఫీల్డ్ గ్రేడియంట్ ఈస్ dB by dx అండ్ ఈస్ పాజిటివ్. మనకి x డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది అనుకున్నట్లయితే దాని గ్రేడియంట్ ని dV by dx గా తీసుకుని అది పాజిటివ్ గా తీసుకున్నాం. AB is the atomic magnet of pole strength P, length 2L, dipole moment mu with its axis inclined at an angle theta to the field direction కి theta angle తో atomic magnet ని ఎంచుకున్నాం. If the field strength at the pole A is capital B, then the field strength at the other pole B will be B plus dB by dx into 2L cos theta. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది కాబట్టి dB by dx గ్రేడియంట్ ఉంది కాబట్టి A మీద B అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉంటే B మీద B plus dB by dx into 2L cos theta అనేది అక్కడ స్ట్రెంగ్త్ అవుతుంది. Hence the forces on the two poles are PB and P into B plus dB by dx into 2L cos theta. Hence the atomic magnet experiences not only a torque tau equal to P into 2L into B it equal to mu B but also a translatory force. ట్రాన్స్లేటరీ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ Fx ఈక్వల్ టు చూస్తే PB ప్లస్ P ఇంటూ dB బై dx ఇంటూ 2L cos theta మైనస్ P. ఈ రెండు కూడా ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి మనకి dB బై dx ఇంటూ mu cos theta అనేది వస్తుంది. mu అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ మొమెంట్. నెక్స్ట్ వన్, లెట్ V be the velocity of the atomic magnet of mass m as it enters the field. L equal to length of the path of the atom in the field and T is the time of travel of the atom through the field. So then T equal to L by V అవుతుంది. మనకు తెలిసి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F equal to ma కాబట్టి A equal to Fx by m acceleration of the atom. Next one, the displacement of the atom along the field direction on emerging out of the field. S equal to D equals to ut plus half at square ఫార్ములా తో ఇనిషియల్ వెలాసిటీ 0 అయితే మనకి half at square. D equals to half into A ప్లేస్ లో మనం Fx by m into T square వేస్తాం. T అంటే L by V. సో దెన్ L by V ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా half dB by dx into mu L by m into L square by V square అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. మనకి అప్ స్పిన్ డౌన్ స్పిన్ ఎంత డిస్ప్లేస్మెంట్ తో ఉంటాయి అనేది తెలుస్తుంది. ఇదిగో మనకి ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఫర్నేస్ నుంచి మనకి సిల్వర్ ఐటమ్స్ ని వేడి చేసి మనకి సిల్వర్ బీమ్ ని పంపిస్తారు. దాన్ని స్లిట్స్ తో కాలిమేట్ చేస్తారు. కాలిమేట్ చేసిన తర్వాత దాన్ని నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి పంపించేప్పటికి అది ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పక్కన ఉన్నటువంటి ట్రేసెస్ అనేవి ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో చూడండి ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇది. సో దీంట్లో స్టార్టింగ్ ఓవెన్ అనేది ఇదిగో ఈ రకంగా ఉంటుంది. సో త్రూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ హీట్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ చాంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెడుతున్నది సిల్వర్ మెటల్. సో అది ఈ స్లిట్ ద్వారా బయటకు వచ్చి ఇదిగో ఈ రకంగా మనకి ఉంటుంది. ఆ తర్వాత ఇది పాలిమేట్ చేయడానికి వీలుగా స్లిట్ అరేంజ్మెంట్ అన్నమాట. స్లిట్ S1 S2 అన్నాం కదా, ఆ రెండు స్లిట్స్ కూడా ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ తో ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇదిగో ఈ రకంగా ఉంటుంది. సో దాంట్లో ఇదిగో ఇది ఈ రకమైనటువంటి షేప్ ఉన్నటువంటి మ్యాగ్నెట్. సో దాంతో ఏం జరుగుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఈ సిల్వర్ ఐటమ్స్ పాస్ ఆన్ అవుతాయి. ఆ తర్వాత స్లిట్ అరేంజ్మెంట్, మళ్ళీ దాన్ని కూడా వచ్చిన దాన్ని ఫైన్ బీమ్ గా కన్వర్ట్ చేసి ఇదిగో ఇక్కడ డిటెక్టార్స్ ని మనం పెట్టడం జరిగింది. ఆ డిటెక్టార్స్ మధ్యలో ఈ సిల్వర్ ఐటమ్స్ పడడం జరుగుతుంది. పడిన తర్వాత ఇదిగో ఈ రకమైనటువంటి
ప్లేట్ అనేది ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ఇంటెన్సిటీకి తగ్గట్లుగా మనకి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ని ఇస్తుంది. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఒక క్లోజ్డ్ చాంబర్ తో క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి దీని ద్వారా మనం రిజల్ట్ ని అనలైజ్ చేస్తాం. చూడండి, experimental arrangement. Silver is boiled in an electric oven as atoms of silver stream out from an opening in the oven. Using slits S1 and S2, a sharp linear beam of atoms is obtained. The inhomogeneous magnetic field is produced, having one of the pole pieces of the magnet flat with a cylindrical groove and the other in the form of knife edge parallel to the groove as shown in figure. Thus, the magnetic field is of much greater intensity near the knife edge than anywhere else in the gap. That is, the intensity of the magnetic field increases towards the upper knife edge pole and decreases towards the lower pole. Photographic plate P records the configuration of the beam after it passes through the field. To avoid the deflection of the silver atom by gas molecules, the whole arrangement is enclosed in a highly evacuated glass vessel. The magnetic field is at right angles to the direction of the moment of the atoms. Finally, the atoms fall on a photographic plate P. When no field, the beam produces a narrow continuous line on the plate. But in inhomogeneous field, the beam produces two traces. In terms of vector atom model, these atoms with electron spins directed parallel to the magnetic field will experience a force in one direction, whereas those with oppositely directed spins will experience a force in the opposite direction. According to this, the beam of atoms should split into two beams in the field. This splitting of the beam into two parts of approximately equal intensities was observed. Silver has an atomic number Z equals to 47. According to Pauli's exclusion principle, all the inner shells and subshells are completely filled except the outermost 5s state. So 5s electron is responsible for the magnetic moment of the atom. When all silver atoms possessing a magnetic moment pass through the inhomogeneous magnetic field, they experience different amounts of force in vertical direction depending on their orientation. If the magnetic moment can have all possible orientations, then the beam of silver atoms consisting of millions of atoms having all possible orientations of mu. It should produce a broad continuous patch on the photographic plate. But experimentally, only two narrow strips are obtained on the photographic plate. The two narrow strips show that mu cannot have all possible orientations but only two possible orientations. Finally, the equation of D can be verified by the experiment. The theoretical as well as experimental results are in excellent agreement. This strongly supports the postulate of the phase quantization and the existence of electron spin. Importance: the experiment gave a very direct confirmation of essential features of vector atom model, that is spatial quantization, spinning electron and quantized atomic magnetic moment. సో చూడండి, ఈ వీడియోలో మనకి స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఎక్స్ వర్సెస్ ఐ గ్రాఫ్ ఇదిగో ఈ రకంగా డ్రా చేయటం అనేది జరుగుతుంది. మనకి స్లిట్ విడ్త్ ని అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా మనకి ఫైన్ బీమ్ వచ్చేట్లుగా అరేంజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఈ రకంగా ఫైన్ బీమ్ వచ్చేంత వరకు మనం ఆ స్లిట్స్ ని మనం విడ్త్ ని అడ్జస్ట్ చేసి ఇన్హోమోజీనియస్ ఫీల్డ్ కనుక పంపించినట్లయితే ఇదిగో చూడండి, ఇంటెన్సిటీ పెరిగి సెంటర్లో తగ్గి మళ్ళీ పెరిగి తగ్గుతుంది. ఇదిగో ఈ రకంగా మనకి స్పిన్ అప్ అండ్ స్పిన్ డౌన్స్ వల్ల ఈ రకమైనటువంటి మార్పు వస్తుంది. ఇది వెక్టర్ ఆటమ్ మోడల్ కి ఫుల్ సపోర్ట్ గా నిలిచింది. Thank you for watching. Please like, share and subscribe my channel.